షారుఖ్ ఖాన్ ను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే ఆ వెయిటింగ్ మరింత ప్రొలాంగ్ అవుతుందా? ఈ ఇయర్ ఎండింగ్ కు రావాల్సిన కింగ్ పోస్ట్ పోన్ అవుతోందా? బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ కు అతడే చెక్ పెట్టాలా? డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయాడు. బాద్షా ప్రెజెన్స్ మిస్ అయి దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. కింగ్ తో ఈ ఏడాది పలకరిస్తాడని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. కానీ బాలీవుడ్ లో తాజాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ వారిలో ఆందోళన కలిగిస్తోంది. కింగ్ ఈ క్రిస్మస్ కు రాదన్న రూమర్స్ బీటౌన్ లో వినిపిస్తున్నాయి. సిద్ధార్థ ఆనంద్, షారుఖ్ కాంపోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ ఈ ఏడాది డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించేశారు మేకర్స్. కానీ మూవీ వాయిదా పడబోతోందని లేటెస్ట్ టాక్. బాద్షాకు గత ఏడాది జరిగిన గాయాల వల్ల షూటింగ్ డీలే కాక రీసెంట్లీ దీపిక ప్రెగ్నెన్సీ వల్ల ఆమె షూట్ పెండింగ్ పడిందని బజ్. దీనివల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొన్ని సోర్సెస్ మాత్రం ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పారేస్తుంటుంటే ఇంకొంతమంది ప్రతి సినిమా వాయిదా పడుతుండటం కామన్ అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్లీ కింగ్ మూవీ బడ్జెట్ పై ఓ రూమర్ స్ప్రెడ్ కాగా వెంటనే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఫాల్స్ అంటూ కొట్టిపారేశాడు. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ ఆనంద్ ఏదైనా రిప్లై ఇవ్వకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక కింగ్ విషయానికి వస్తే ఈ సినిమాతో కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక అలాగే తన లేడీ లక్ దీపికాతో 6th టైం జోడీ కడుతున్నాడు షారుఖ్ ఖాన్. విజయ్ జననాయకన్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు తమిళనాడు సీఎం. దళపతి వస్తున్నాడు అంటే ఎవరైనా సైడ్ ఇవ్వాల్సిందే. మంత్ ఎండింగ్ వచ్చేస్తున్న తన కొడుకు ఫస్ట్ డైరెక్టోరియల్ మూవీ సిగ్మా పోస్ట్ పోన్ కానుందట. కొడుకే రావట్లేదు, ఇక కీర్తి సురేష్, కాజల్ వస్తారా? విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ జూలై 23న రిలీజ్ కాబోతోంది. సెన్సార్ ఇష్యూస్ క్లియర్ అయి ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో విడుదలకు సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్. దళపతి వస్తున్నాడంటే వార్ వన్ సైడ్ కావాల్సిందేగా. అందుకే వారం గ్యాపుల్లో వస్తున్న కొడుకు జాసన్ సంజయ్ ఫస్ట్ డైరెక్టోరియల్ ఫిలిం సిగ్మా తప్పుకుంటుందని సమాచారం. విజయ్ కోసం కీర్తి సురేష్ కూడా తన డేట్ సాక్రిఫైస్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. కీర్తి సురేష్ మిస్కిన్ లీడ్ రోల్స్ పోషించిన సత్యవాన్ సావిత్రి జూలై 24న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అఫీషియల్ డేట్ ప్రకటించారు, సాంగ్ రిలీజ్ చేశారు. కానీ టీమ్ సైలెంట్ అయింది. సినిమా రిలీజ్ అవ్వడానికి పట్టుమని 10 రోజులు కూడా లేవు. కానీ ఎక్కడ ప్రమోషన్స్ హడావుడి కనిపించడం లేదు. దీంతో కీర్తి సురేష్ రూట్ క్లియర్ చేసినట్లే కనిపిస్తోంది. అదే జూలై 24న పాన్ ఇండియా మూవీ ద ఇండియా స్టోరీతో ప్రేక్షకులను పలకరించబోతోంది కాజల్ అగర్వాల్. చాలా రోజుల తర్వాత లీడ్ రోల్లో నటిస్తుండటంతో ప్రమోషన్స్ భుజానకెత్తుకొని వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారింది. కానీ అంతలో దళపతి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ వస్తే కాజల్ ఆగిపోతుందా లేదంటే తమిళంలో మాత్రమే స్కిప్ చేస్తుందా చూడాలి. అలియా భట్ ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్లోకి ఎంటర్ కాబోతోందా? ఆల్ఫాలో విలన్స్ తాట తీసిన బాలీవుడ్ బ్యూటీ నెక్స్ట్ భయపెట్టేందుకు సై అంటోందా? మరో ఫ్రాంచైజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? తుంబడ్ 2018లో వచ్చిన కల్ట్ హారర్ ఫిలిం. స్టార్ కాస్ట్ లేకుండా నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ చిన్న సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. చెప్పాలంటే ఫస్ట్ రిలీజ్ కన్నా 2024లో రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకుంది ఈ ఫోక్ ఫ్యాంటసీ థ్రిల్లర్. నెక్స్ట్ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ హర్రర్ ఫ్రాంచైజీలో ఎంటర్ అయింది ఆలియా. ఇప్పటి వరకు క్లాస్ అండ్ మాస్ టచ్ చేసిన అలియా భట్ నెక్స్ట్ హర్రర్ జోనర్ లోకి టర్న్ తీసుకోబోతోంది. ఫస్ట్ టైం భయపెట్టేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ బ్యూటీ. సోహం షా లీడ్ రోల్ చేస్తుండగా రాహి అనిల్ బార్వే దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకుని ఆదేశ్ ప్రసాద్ కు అప్పగించాడు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతోంది తుంబడ్ 2. తుంబడ్ 1తో పోలిస్తే సీక్వెల్లో మరింత భయపెట్టబోతున్నారట మేకర్స్. సినిమాకు ఆథెంటిక్ లుక్ రావాలన్న ఉద్దేశంతో రెయిన్ సీన్స్ ను ఈ సీజన్ లో షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మూవీలో అలియాతో పాటు నవాజుద్దీన్ సిద్దికీ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ చేస్తున్న అలియా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కానుంది. అయితే తుంబడ్ 2లో ఆలియాని తీసుకోవడంపై కొంతమంది మూవీ లవర్స్ హర్షిస్తుంటే ఇంకొందరు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ను తీసుకురావడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల ఆఫర్ నయా సెన్సేషన్ కయాద్ లోహర్ తన్నుకుపోయిందా? ఆ స్టార్ హీరోతో నటించే గోల్డెన్ ఛాన్స్ డాన్సింగ్ క్వీన్ కోల్పోయిందా? ఏడాది నుండి చెబుతున్న ఆ హీరో సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు? టాలీవుడ్ లో వైరల్ వయ్యారి కెరియర్ క్లోజ్ అయినట్లేనా? లెనిన్ నుండి శ్రీలీల తప్పుకొని మంచి చేసిందన్న ట్రోలింగ్ వేళ మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యార్ని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతోందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీమ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ వైరల్ వయ్యారి హీరోయిన్ అంటూ ఫిక్స్ అయ్యారు తమిళ తంబిలు. కానీ రీసెంట్లీ వినిపిస్తున్న రూమర్ ప్రకారం కయాదు లోహర్ ఫిక్స్ అయిందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ ఇచ్చాడని అజిత్ మరోసారి అదిగ్ రవిచంద్రన్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కాల్సిన అజిత్ 64 ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు.
అజిత్ స్పోర్ట్స్ పై ఫోకస్ చేయడంతో పాటు రెమ్యునరేషన్ భారీగా అడుగుతుండటంతో మేకర్స్ అజిత్ జోలికి పోవటం లేదని కాలీవుడ్ బజ్. AK-64 కి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అజితే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడని టాక్. కోయంబత్తూర్కు చెందిన ఓ ఇండస్ట్రియలిస్ట్ తో కలిసి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తాడట. ఆగస్టులో AK-64 సెట్స్ పైకి వెళ్లనుందని బజ్. అజిత్ సరసన శ్రీలీలకు బదులు ఖైదును తీసుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోవడంతో కాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న లీలాకు ఇది పెద్ద ఝలక్కే. సీనియర్ బ్యూటీ లయకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసి రావడం లేదు. నితిన్ కు అక్కగా కనిపించినా, లక్కీ హీరో శివాజీతో నటించినా నో సక్సెస్. ఈ ఫ్రైడే ఆమెకు క్రూషియల్. 1 కాదు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అందులోనూ మార్కెట్ కోల్పోయిన హీరోలతో కలిసి టెస్ట్కు రెడీ అయింది. అవేంటో చూసేయండి. స్వయంవరంతో కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి లయ 2000వ దశకంలో హిట్ హీరోయిన్, గ్లామర్ కన్నా హోమ్లీ లుక్ లో మెస్మరైజ్ చేసిన లయ కెరీర్ పీక్స్ లో ఉండగానే డాక్టర్ గణేష్ గోర్తిని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. కానీ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్ వదులుకోలేకపోయిన సీనియర్ స్టార్ బ్యూటీ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయింది. దీంతో యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ను గుర్తించిన భర్త ఎంకరేజ్ చేసేసరికి ఎగిరి టాలీవుడ్ లో వాలిపోయింది. కానీ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫర్స్ అయితే తెచ్చిపెడుతున్నాయి గానీ సక్సెస్ నివ్వడం లేదు. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది లయ. కానీ మూవీ డిజాస్టర్. ఆ తర్వాత లక్కీ హీరో శివాజీతో సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసనిలో నటిస్తే సేమ్ రిజల్ట్. ఈ 2 బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా మరోసారి లక్ పరీక్షించుకోబోతోంది సీనియర్ భామ. ఈ ఫ్రైడే ఆమెకు చాలా క్రూషియల్. 1 కాదు 2 సినిమాలు రాబోతున్నాయి. వదల, మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రాలు జూలై 17న థియేటర్స్లోకి వస్తున్నాయి. ఎప్పుడో హీరోగా మార్కెట్ కోల్పోయిన జగపతి బాబు, శ్రీకాంత్లతో మరోసారి రీయూనియన్ అవుతోంది లయ. చాలా రోజుల తర్వాత హీరోగా మారి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ హీరోస్. గతంలో ఈ ఇద్దరితో పలు సినిమాలు చేసిన లయ చాలా గ్యాప్ తర్వాత నటిస్తోంది. జగపతితో చేసిన వదల, శ్రీకాంత్తో నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ ఫ్రైడేనే వస్తున్నాయి. మరి లయ ఎలాంటి రిజల్ట్ చూస్తుందో వీకెండ్ తేలిపోనుంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. విక్రాంత్ మాసే, వేదిక పింటూ, మహిమా మక్వానా లీడ్ రోల్లో నటించిన ముసాఫిర్ కేవ్ ట్రైలర్ రిలీజ్ అయింది. జూలై 24 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది ఈ సిరీస్. దివ్య ప్రకాష్ దుబే రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించాడు దర్శకుడు రుచిర్ అరుణ్. కోలీవుడ్ హీరో సూరి లీడ్ రోల్లో నటిస్తున్న మందాడి నుండి న్యూ అప్డేట్ పంచుకుంది మూవీ టీమ్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ నెల 18న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సుహాస్ యాంటగనిస్ట్ రోల్ చేయబోతున్నాడు. సెప్టెంబర్ 10న రిలీజ్ కాబోతుంది ఫిలిం.